ఇప్పుడు సాంగ్ బాగుంది కదా. ఓ మై డియర్ ఓ స్టేజ్ మీదకి ఇప్పుడు రావాల్సిందిగా పార్వతి మ్యామ్, లక్ష్మి మ్యామ్, ఝాన్సీ మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. మ్యామ్, పార్వతి మ్యామ్. తెలుగు మ్యామ్, లక్ష్మి మ్యామ్, తెలుగు మ్యామ్. నిజంగానే ఈ గార్డెన్ ఇంత నిండుదనంగా చూసేసరికల్లా నాకు నిజంగానే మాటలు రావట్లేదు. మన ప్రిన్సిపల్ సార్ గారికి నేను సరదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఒక పేరెంట్గా వచ్చానండి ఇక్కడికి. ఎందుకో నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను, చాలా చాలా. మళ్ళీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఫ్యాకల్టీగా ఎప్పుడూ స్టాఫ్తో నేను ఏ మాట పడలేదు, కానీ యాజ్ ఏ పేరెంట్గా మాత్రం ఒకరోజు చాలా కోపం వచ్చిందండి సార్కి. ఎందుకంటే మా అమ్మాయి ఇక్కడే చదువుతుంది. మేడం, పిల్లల్ని అంత సెన్సిటివ్గా పెంచకూడదు, బంగారం తయారు కావాలి అని అంటే దాన్ని చాలా నడుస్తారు కదా, అప్పుడే కదా మేడైన బంగారం వస్తుంది. మీరు ఒక ఫ్యాకల్టీగా ఉండి కూడా ఎందుకు అట్లా అర్థం చేసుకోవట్లేదు అనేసి సార్ అన్నప్పుడు నేను నిజంగా తలదించుకున్నానండి. తర్వాత మనకి పేరెంట్స్ మీటింగ్ అయింది కదండి, అప్పుడు మీ అందరూ వచ్చారు. మన రామ్మోహన్ సార్ అయితే ఒక ఇన్స్టిట్యూట్లో నిజంగా ఒక లెక్చరర్కి అంత ఆవేదన ఉంటుందా అనేట్టుగా సార్ ఎంత అంటే అంత అంటే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఎన్నో విషయాలు చెప్పారు. శివరావు సార్ కూడా చెప్పారు. నేను నిజంగా చాలా 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 గర్వించాను ఆ రోజు. ఈరోజు కూడా ఇన్స్టిట్యూట్లో నేను కంటిన్యూ అయ్యేందుకు సార్ నన్ను థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు ఇలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసి స్టేజ్ ఎక్కువ మాట్లాడలేదు. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు. మన విజేత కుటుంబంలో